ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. అటు ఇండస్ట్రీ తరపున ఇటు గవర్నమెంట్ తరపున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్లో ఏదైతుందో చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరపున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్ కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి.